ఇప్పుడే పార్క్ నుంచి ఇంటికి వచ్చాము. వీడు సైకిలిజం రోజు రోజుకి మొక్క నుంచి చెట్టులాగా పెరిగిపోతుంది మా అమ్మ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాగా వాడికి సెకండ్కి నువ్వు సైకిలిజం చూపిస్తూ ఉండాలి. అలా అయితే దారిలోకి వస్తాడు వాడు. ఇప్పటి నుంచి చూపిస్తా వాడికి సైకో అంటే ఎలా ఉంటారు. ఫేస్ ఎక్స్ప్రెషన్ అడ్డబెట్టు. చిన్న ఐస్ క్రీమ్ మురికాలలో పడిపోయినట్టు. ఇందాక బైక్ మీద వచ్చినప్పుడు ఒక అమ్మాయి నిన్ను చూసావు. ఎందుకు చూసావు? ఏమిటే గేమ్స్ ఆడుతున్నావా? ఏ అమ్మాయిని చూసాను నీ బైక్ మీద వచ్చినప్పుడు? నువ్వు చూసింది నేను చూశాను. నిజం చెప్పు, ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయిని చూసానే బైక్ మీద? ఏది మన పక్క నుంచి వెళ్ళిన అమ్మాయి జీన్స్ వేసుకున్న అమ్మాయినా, లేకపోతే మన ముందు నుంచి వెళ్ళిన శారీ వేసుకున్న అమ్మాయినా? అంటే ఈ గ్యాప్ లో ఎంతమందిని చూసావా? అంటే వాళ్ళందరూ నీ గర్ల్ ఫ్రెండ్సా? చెప్పు. అయిపోయింది, బతికి అయిపోయింది. అవును, ఇందాక ఎవరితో కాల్లో మాట్లాడుతున్నావు? ఇంకా కస్టమర్ కేర్ కాల్ చేశాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను. అరే నువ్వు కక్కుర్తికి కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉన్నావురా. కస్టమర్ కేర్ అమ్మాయితో కూడా పులిహోర కలుపుతున్నావా? నీ మీద కేసు పెడతాను. నన్ను టార్చర్ పెట్టినందుకు గృహహింస చట్టం కింద నేను ఒక కేసు, అలాగే ఇల్లీగల్ అఫైర్స్ మీద ఒక కేసు పెట్టి నేను కోర్టు చుట్టూ తిప్పి తిప్పి పిచ్చుకోగలాగా చూపిస్తాను. చూడు చూపిస్తా. అమ్మో ఇదేంది ఇలా బిహేవ్ చేస్తుంది సైకోలాగా? అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. జంప్. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.